నమస్తే శారదాదేవి విశాఖపురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాశ్రియంచ దేహి మే. సమస్త విద్యలకు అధిదేవత శ్రీ శారదాదేవి. ఆమెయే రాజశ్యామల. నిత్యం ఆ దేవి ఉపాసనతో భక్తుల కష్టాలను తొలగిస్తున్న తపశ్శాలి శ్రీ స్వరూపానందేంద్ర స్వామి. శ్రీ బోధానందేంద్ర సరస్వతి అనుగ్రహంతో, శ్రీ అద్వైతానందేంద్ర సరస్వతి ఆదేశంతో విశాఖపట్టణంలో శ్రీ శారదా పీఠాన్ని స్థాపన చేశారు. హిమాలయ పరిసర ప్రాంతాలలో ఎంతో మంది గురు శిఖామణులను తన శుశ్రూషతో మెప్పించి ఆర్ష విద్యలను అభ్యసించారు. షణ్మతాస్థాపనాచార్యులైన జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యుల అద్వైత స్వరూపంగా శ్రీ విద్యా ఉపాసన తన శ్వాసగా వైదిక సంప్రదాయాలను అందరికీ అందిస్తున్న సద్గురువు శ్రీ స్వరూపానందేంద్ర స్వామి. ఇన్ని సద్గుణాలతో విలసిల్లుతూ నిర్గుణ పరబ్రహ్మకు సగుణ రూపంగా నిస్వార్థ నిస్సంగయోగిగా విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి శ్రీ 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 స్వరూపానందేంద్ర మహాస్వామి భక్తి టీవీ ప్రేక్షకులకు అందించిన గురుబోధే మాయి గురుదేవో భవ. శారదా పీఠాన్ని స్థాపించాలనే సంకల్పం మీకు ఎలా కలిగింది? శారదాపీఠం స్థాపించింది మేము కాదు, చెప్పాలంటే ఈ శారదాపీఠం యొక్క హారిజన్ కర్ణాటక హాసన్ డిస్ట్రిక్ట్ హోళే నర్సీపూర్ అనే గ్రామం ఏదైతే ఉందో అక్కడ మా పరమ గురువుల యొక్క స్థానం అది. ఆ స్థానంలో ఉండి అక్కడ ఈ యొక్క ప్రస్థానత్రయ భాష్యం ఏదైతే ఉందో దానిని తెలుసుకోవాలని మా సచ్చిదానందేంద్ర సరస్వతి పరమగురు వారి సమాధికి నమస్కరించి అక్కడి నుంచి భారతదేశంలోనే సంస్కృత గ్రామం అని పేరుగాంచిన మత్తూరు అనే ప్రాంతంలో కొంతకాలం అక్కడ చదువుకొని అక్కడ సన్యసించి అక్కడి నుంచి వారి యొక్క ఆదేశాల మేరకు అక్కడున్న సంప్రదాయం ఏదైతే ఉందో ఆ సంప్రదాయాన్ని ఇక్కడ నేను ఆంధ్రావాణ్ణి కాబట్టి ఇక్కడికి నేను వచ్చి ఇక్కడ తరలించాను. అంటే నా పీఠం సనాతనమైంది, నేను రావడం అనేది నూతనమైంది. భక్తికి మీరిచ్చే నిర్వచనం ఏమిటి? భజ సేవాయాం అని ఆ వ్యాకరణం. అంటే భజన చేసి భగవంతుణ్ణి సేవ చెయ్యాలి అని. భజన అంటే ప్రేమపూర్వకంగా ఉండాలి, అంతేగాని పేదాలతో ఊరికనే సంకీర్తన చేస్తూ ఎక్కడో ఆలోచించకుండా ప్రేమపూర్వకంగా ఒక తల్లిని ప్రేమించినట్లు భగవంతుని ప్రేమిస్తూ భజన చేసినప్పుడు అది భక్తి అవుతుంది. స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే అని ఒక స్మృతి ఉంది. అంటే తన స్వరూప జ్ఞానం కలగడానికి భక్తియే ముఖ్య మార్గం అని చెప్పబడుతుంది. అటువంటి భక్తి సామాన్య జనుల దగ్గర నుంచి మహా పండితుల వరకు భక్తి ఉంటేనే భగవంతుడి యొక్క దర్శనం. భక్తి వైరాగ్యము రెండు పక్షికి రెండు రెక్కల లాంటివి. ఈ రెండు కలిపితే దానివల్ల ముక్తి వస్తుందని మన పూర్వీకులు చెబుతారు. సనాతన ధర్మం అంటే ఏమిటి? సనాతన ధర్మము అంటే మన వేదాలు, పురాణాలు, ఆగమాలు ఏవైతే ఉన్నాయో అవి ఎవరో ఒకరు రచించినవి కాదు. పురాణాలు ఋషులు రచించారు. అయితే వేదాలు ఋషుల చేత రచించబడినవి కాదు. అవి మంత్రద్రష్టలుగా ఋషులు ఆ మంత్రాల్ని దర్శించారు. అందువల్ల ఏదో ఒక అరుగు మీద కూర్చొని బ్రాహ్మణులు ఆ రోజుల్లో వాళ్ళు ఇవి రచించారని ఒక తప్పుడు ఆలోచన బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశానికి ఆ తర్వాత తరానికి అందించారు.
అది శుద్ధ తప్పు. ఎందువల్లంటే వేదమే చెబుతుంది భగవంతుడి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలే వేదముల యొక్క స్వరాలు అని. అంటే భగవంతుడి నుంచి ఈ వేదాలు ప్రాణరూపకంగా వచ్చాయి. భగవంతుడి యొక్క ఊపిరే, భగవంతుడి యొక్క ప్రాణమే వేదాలు. అందువల్ల ఇది నూతనమైనది కాదు, ఒకరు రచించినది కాదు. భగవంతుడి యొక్క ఊపిరే ప్రాణమే వేదములు కాబట్టి ఇది సనాతనమైనది. సనాతనమైనది ఆ రకంగా పురాణమైనది. ఎందువల్లంటే పురా నవ ఇతి పురాణ అంటే ఇక్కడ ఎప్పుడూ కొత్తగా ఉంటుంది. సనాతనమైనప్పటికీ ఎప్పుడూ కొత్తగా ఉండేది, ప్రపంచం ఉన్నంతకాలము ఆచరించేది ఈ వేద రూపమైన ఈ యొక్క ధర్మము కాబట్టి ఇది సనాతన ధర్మం అయింది. గురువులు పీఠాధిపతులు అంటే సాధారణ ప్రజలకు భయమెందుకు? గురువుల గురించి, పీఠాధిపతుల గురించి ప్రజల్లో అనేక రకమైన ఆలోచనలు ఉన్నాయి. గురువులు పీఠాధిపతులు చూసి సమాజంలో చాలామంది భక్తులు భయపడతారు. నిజమే, గురువులు పీఠాధిపతులు అంటే భయం ఉండాలి. భయం లేకపోతే భక్తి అనేది కుదరదు. భయం లేకపోతే అది ఒక స్నేహశీలిగా నడుస్తుంది. భయం లేకపోతే ఒక బాధ్యత ఉండదు. అందువల్ల ఒక బాధ్యతని, ఒక చక్కటి ధర్మాన్ని కలిగి ఉంటే గురువుల దగ్గర, పీఠాధిపతుల దగ్గర నిజమైన సాధకుడికి భయం ఉంటుంది. ఆ భయాన్ని ఆసరాగా తీసుకుని గురువులు ప్రేమపూర్వకంగా ఒక కొడుకు మాదిరి తీసుకుని ఆ శిష్యుణ్ణి జ్ఞానాన్ని కలిగిస్తాడు. గురువు ద్వారా పొందేది జ్ఞానమా, ఇహపర సుఖాల? ఇహపర సుఖాలు, అలాగే ఐశ్వర్యము, వీటికంటే గురు శిష్యుల యొక్క అనుబంధము ఒక ఆనందాన్ని కలిగిస్తుంది. సంసారం యొక్క ఈతి బాధలో కొట్టుకుంటున్న సమాజంలో ఉన్న కుటుంబాలకి ఆనంద సాగరంలో ముంచి తేలి చూపించే ఏకైక స్థానం ఏది అంటే గురుస్థానం. అలాంటి గురుస్థానంలో జ్ఞానానికి ప్రథమ భాగం ఉంటుంది. జ్ఞానాదేవతు కైవల్యం అంటుంది శాస్త్రం. ఎంత ధనమున్నా, ఎంత ఐశ్వర్యమున్నా, ఎన్ని పేరు ప్రతిష్టలు ఉన్నా, ఎన్ని ఉన్నా మనిషి ఒకరోజు వదిలిపెట్టి అనంత లోకాలకి వెళ్ళిపోవలసిందే. అటువంటి వాటి గురించి తాపత్రయం పడే బదులు ప్రతి మానవుడు తానేంటి, తన జీవితం ఏమిటి, ఎందుకు పుట్టాను, మరణం అనేది ఎందుకు వస్తున్నది, ఈ మరణానికి పుట్టుకకి మధ్యలో ఈ జీవితంలో ఈ సుఖదుఖాల యొక్క అలజడులు దేనికి వస్తున్నాయి, అసలు ఈ శరీరానికి నేను అనేవాడికి సంబంధం ఏమిటి, నేను ఎవరు అని ఆ నేను అనే నిజతత్వం యొక్క ఆ యొక్క మార్గాన్ని, ఆ నేను యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకుని పరమాత్మ యొక్క జ్ఞానాన్ని కలిగించే ఏకైక స్థానము గురుస్థానము. అలాంటి గురుస్థానము జ్ఞానాన్ని కలిగిస్తుంది, ముక్తికి మార్గం అవుతుంది. అందువల్ల గురువు అంటే జ్ఞానమే. జ్ఞానాన్ని కలిగించి అంధకారాన్ని పోగొట్టేవాడు గురువు. అటువంటి గురుస్థానం చాలా గొప్పది, జ్ఞానాన్ని కలిగించేది. దేవుడిని దర్శించినంతనే పాపాలు తొలగిపోతాయా? భగవంతుణ్ణి దర్శించాలి. 2 రూపాలు, ఒకటి సాకార రూపం, 2 నిరాకార రూపం. చాలామంది అడుగుతారు, దేవుణ్ణి దర్శిస్తే పాపాలు తొలగుతాయా అని. అసలు దేవుణ్ణి దర్శించడమే అని ఆలోచన రావడమే పాపం తొలగిపోవడం. పాపం ఉన్నంత వరకు దేవుణ్ణి దర్శించాలని దృష్టి కలగదు. నిజంగా పాపిగా ఉండి దేవుడి దర్శనానికి వెళ్ళినా ఆ వెళుతున్న సమకాలంలో, అంటే ఆ గర్భాలయంలో ఆ మూర్తిని, ఆ స్వరూపాన్ని దర్శనం చేసే ముందు ఏదైతే గాలి గోపురం ఉంటుందో ఆ గాలి గోపురంలో ప్రవేశించినప్పుడే సమస్త పాపాలు పోతాయి. సర్వ పాపేభ్యో పూతాత్మ అని, అంటే సర్వ పాపాలు నశించి పునీతుడవుతాడు. అందువల్ల కేవలం భగవంతుడి యొక్క దర్శనం, నది, గంగా, యమున, సరస్వతి ఇత్యాది నదీ స్నానం,
తీర్థాల యొక్క సంప్రోక్షణ, ఇవన్నీ కూడా పాపాలు నశించడానికి ఉన్నాయని కర్మ విపాకము అనే స్మృతి సింహాచలము, తిరుమల తిరుపతి, అలాగే ద్వారక, అలాగే ఆ యొక్క బదరి, ఇటువంటి మహాక్షేత్రాలు ఏవైతే ఉన్నాయో పురాతనమైనవి, శ్రీశైలం, ఇలాంటి జ్యోతిర్లింగాలు, ఇవన్నీ సమస్త పాపాలు పోగొట్టే అద్భుతమైన దేవాలయాలు. భగవంతుడి గుడికి వెళితే ఆదాయం వస్తుందా, ఐశ్వర్యం వస్తుందా అనే దానికంట భగవంతుడి యొక్క దర్శనం, ఈ పురాతనమైన దేవాలయాలు దర్శనం చేస్తే సమస్త పాపాలు పోగొట్టే అది నిత్య కళ్యాణమైన పరమ పవిత్రమైన ఆలయాలు, ఆరామాలు మన దేవాలయాలు. ప్రస్తుత కాలంలో పీఠాధిపతులు సమాజంలోని సంపన్నులకే ప్రాధాన్యత ఇస్తున్నారు అనే వాదన ఉంది. నిజమేనా? పీఠాధిపతులు సంపన్నులకి, రాజకీయ నాయకులకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారని ఒక అపవాదం ఉంది. కానీ అది అపవాదమే కానీ నిజం కాదు. ఎందుకంటే నిత్య అన్నదానం జరగాలి పీఠాల్లో. అలాగే పీఠాల నుంచి ఎన్నెన్నో ఆరోగ్య సమస్య వచ్చిన వాళ్ళకి ఆరోగ్యం గురించి ఎన్నెన్నో వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటుంది పీఠాలు. విద్య గురించి ఎంతోమందికి పేద భక్తులకి అందిస్తుంది పీఠాలు. ఆ రకంగానే వేదాలు ఈరోజు ప్రపంచంలో గొప్ప పేరు స్థాయి భారతదేశానికి వచ్చిందంటే వేదాలు. అటువంటి వేదాలైతేనేమి, లేకపోతే వేదాంతము, వ్యాకరణము, తర్కము, నిరుక్తము, ఇటువంటి శాస్త్రాలైతేనేమి, వాటిని సెక్యులర్ పేరుతో మన ప్రభుత్వాలు పూర్తిగా ప్రక్కకు పెట్టింది. అలాంటి తర్కము, వ్యాకరణము, మీమాంస, వేదాంతము వీటిని పరిరక్షించి అవి నేర్చుకున్న వాడికి ఉపాధిని కల్పించి వాటిని బ్రతికిస్తున్నది అంటే సంపన్నులు పీఠానికి రావడం బట్టే. సంపన్నులు పీఠానికి వస్తే, సంపన్నులు ఇచ్చే దాన ధర్మాలు ఉంటే అన్నదానం జరుగుతుంది, పురాతనమైన శాస్త్రాలని నిలబెట్టడం అవుతుంది. ఆ రకంగానే పీఠం యొక్క వ్యవస్థ నడవాలి అంటే వాటి నడవడానికి కూడా అవకాశం అవుతుంది. ఇక రెండోది రాజకీయ నాయకులు. రాజకీయ నాయకులకి తర్ఫీదు ఇవ్వాలి పీఠాలు. లేకపోతే రాజకీయ నాయకుడు కేవలం ఓట్లతో గెలిచేసాము, ఇంకా ధర్మంతో పనేముంది అని అనుకుంటాడు. రాజకీయ నాయకుడికి ధర్మం నేర్పాలి. నిజంగా రాజకీయాలతో పీఠాలకి సంబంధం లేదని కూడా ఒక అపోహ. శ్రీరామచంద్రుడు అరణ్యానికి వచ్చాడు అంటే అక్కడ ఏం జరిగిందని అరణ్యంలో ఉన్న ఋషే పూర్తిగా వివరించి చెప్పి మొత్తం శ్రీరామచంద్రుడితో వచ్చే పరివారం అందరికీ భోజన సదుపాయాలు ఏర్పాటు చేశాడని రామాయణంలో ఉంది. అందువల్ల రాజకీయ నాయకులతో సంబంధం లేకుండా పీఠాలు, పీఠాధిపతులు ఉండరు, అనాదిగా నడుస్తుంది. విద్యారణ్యులు వారు పూర్తి స్థాయిలో ఆయన రాజుకి మహామంత్రిగా ఉండి ఆయన కొన్నాళ్ళు రాజ్యాన్ని నడిపాడు. ఆయనే చక్రవర్తి అయి రాజ్యాన్ని కూడా నడిపాడని పూర్వం పురాణం చెప్తుంది. అంటే ఒక యోగి, ఒక మహనీయుడు, ఒక మహాత్ముడు దేశాన్ని పరిరక్షించి దశ దిశ నిర్దేశం మార్చగలడు. కానీ ఒక సామాన్యమైన రాజకీయ నాయకుడు ధర్మాన్ని, దేశాన్ని రక్షణ కవచంగా ఉండలేడు. వాడికి ఆదర్శంగా తయారు చేయాలి అంటే పీఠాధిపతులు, రాజకీయ నాయకులతో సంబంధం ఉండాలి. పీఠాలు, వ్యవస్థలు అవన్నీ నడవాలంటే ధనవంతులు రావాలి, వాళ్ళతోటి కలవాలి. అందువల్ల ఈ రెండు చాలా ముఖ్యమైనవి. ఎందరో గురువులు, పీఠాధిపతులు, ప్రవచనకర్తలు నిత్యం మంచి విషయాలు బోధిస్తుంటే ఆచరణలో ఎందుకు కనిపించడం లేదు? ఎవరైనా ఒక మహనీయుడు కానీ లేకపోతే ఒక ప్రవచనకర్త కానీ చెబితే అవి ఆచరించడానికి సాధన కావాలి. సాధన లేకుండా కేవలము విని ఊరుకుంటే అయిపోదు. ఆధ్యాత్మికానికి సాధన పూర్తిగా ఉండాలి.
నిజానికి ఆధ్యాత్మికంలో శక్తి లేక కాదు, సాధకంలో పరిణితి లేక, సమాజంలో అనేక రకమైన కారణాల చేత బలం లేక ఈ రకంగా ఆగుతుంది తప్ప ఆధ్యాత్మికం ఒక్కసారి వింటే సాధన చేస్తే గొప్ప శక్తివంతుడు అవుతాడు. దేవుడు లేడు అనే వారికి మీరిచ్చే సమాధానం ఏమిటి? ఇప్పుడు ఒక వస్తువుని చూసాము అంటే ఆ వస్తువుని మన కన్ను చూస్తుంది. కన్ను ఆ వస్తువుని చూస్తుంది కానీ ఆ కన్ను ఇది ఫలానా వస్తువుని చెప్పలేదు. ఆ కన్నుని ప్రేరేపించే లోపట మనస్సు ఉంటుంది. ఆ మనస్సుకి బయట ఉన్న వస్తువు ఆ కన్ను ద్వారా మనసులో పడితే మనసు ఫలానా వస్తువు అని చెప్తుంది. అంటే వస్తువును చూసేది కన్ను అయితే, కన్నుని ప్రేరేపించేది మనస్సు అయితే, మనసుని ప్రేరేపించేవాడు ఎవరు? ఇప్పుడు చాలామంది అడుగుతారు, దేవుని మీరు చూశారా అని. పెద్ద చదువుకున్నవాడు కూడా అమాయకుని ప్రశ్న వేస్తాడు పాపం. నువ్వు మనసును చూసావా అని అడిగితే ఏం చెప్తాడు? కన్నును చూసావా అంటే చూశానంటాడు. కన్ను ఎలా పనిచేస్తుందంటే నా మనస్సు నాకు తెలుసు అంటాడు. మరి మనసును చూసావా అంటే తెల్లముఖం వేస్తాడు. మనసే నీకు కనిపించదే. అలాంటి మనస్సుని ప్రేరేపించే లోపట ఒక చైతన్యమైన ఆత్మ నేను అనేది ఉంది. గాఢ నిద్రలో అక్కడ మనసు పనిచేయదు, కన్ను ఉండదు, బయట ప్రపంచం కనిపించదు. మూడు లేకపోయినా చైతన్యంతో హాయిగా నిద్రపోతాడు. చైతన్యం ఒకటే ఉంటుంది. ఆ చైతన్యము మనసు పనిచేసినప్పుడు ఉంటుంది, కన్ను చూస్తున్నప్పుడు ఉంటుంది, విషయం గ్రహిస్తున్నప్పుడు ఉంటుంది. ఈ మూడు లేకపోయినా చైతన్యం నిద్రలో ఉంటుంది. అంటే చైతన్యం ఎప్పుడూ ఉంటుంది. అదే ఆత్మ, అదే పరమాత్మ, అదే దేవుడు. ఆ దేవుడిని హృదయంలో చూడలేని వాళ్ళు, ఆ హృదయంలో చూడడం తెలియని అమాయక ప్రజలకి ఆ దేవుణ్ణి చూచే వరకు, హృదయంలో ఉన్న దేవుణ్ణి చూచే వరకు వాళ్ళు దేవాలయాల్లో చూడమంటున్నారు. అందువల్ల దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవో సనాతన అన్నారు. అంటే దేహంలో జీవుడు సనాతనమైన దేవుడు ఉన్నాడు అని అంటున్నారు. అది కష్టమైనప్పుడు ఆగమాలు కిందకి దిగి మామూలు సామాన్య ప్రజల కోసం ఒక దేవాలయం అనే దేహాన్ని నిర్మాణం చేసి హృదయం అనే ఒక గర్భాలయంలో చైతన్య పురుషుడైన ఆత్మ ఎలా ఉంటాడో అలాగ లోపట దేవతామూర్తిని ప్రతిష్ఠ చేసి దర్శనం చేసుకుంటే, ఆ దర్శనం సమయంలో కళ్ళు మూసుకుని శివ రామ అని తలిస్తే, ఆ కళ్ళు మూసుకున్న దేవుడు బయట చూసిన వాడు బయటను చూడకుండా కళ్ళు మూసుకుని లోపట చూస్తున్నాడంటే, అయ్యా నువ్వు బయట ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో లోపట ఉన్న ఆ చైతన్యమే, ఆ పరమాత్మే నాలో ఉన్నాడని చూపించే ఆ దైవస్వరూపాన్ని దేవుడు లేడు అనే వాళ్ళకి జవాబు. హిందూ ధర్మానికి సంస్కృతికి మధ్య తేడా ఉందా? హిందూ ధర్మం అనేది అది సార్వత్రికం, సంస్కృతి అనేది వైయక్తికం. హిందూ ధర్మం అనేది అన్ని కులాలు, అన్ని సంప్రదాయాలు, స్త్రీలు పురుషులు చిన్నలు పెద్దలు అందరూ కూడా హిందూ ధర్మానికి కట్టుబడి ఉండాలి. అమ్మ, అలాగే నాన్న, చెల్లి, అక్క, తమ్ముడు, అలాగే ఈ రకంగా బంధువులు, వీటితో సాంగత్యం ఒక ధర్మయుతంగా ఎలా ఉండాలి అనేది హిందూ ధర్మంలో చాలా గొప్పగా చెబుతుంది. వీటి యొక్క అనుబంధాలు భార్యాభర్తలు కానీ, తల్లిదండ్రులు కానీ, అక్కా చెల్లెళ్ళు, అన్నాదమ్ములు, వీళ్ళ యొక్క అనుబంధాలు ఏవైతే ఉన్నాయో విదేశాల్లో ఉండవు. విదేశాల్లో ఆ ధర్మం లేదు. భారతదేశంలో ఈ ధర్మం హిందూ ధర్మానికి ఒక పెట్టు. అటువంటి హిందూ ధర్మంలో సంస్కృతి వైయక్తికమైనది. ఆ సంస్కృతి ఏంటంటే వాళ్ళ కుటుంబానికి సంబంధించిన కొన్ని నియమాలు ఏవైతే ఉంటాయో, ఉదాహరణకి మా ఇంటి ఎలవేల్పు ఈవిడ, మా గ్రామదేవత ఆయన, మాకు ఫలానా భగవంతుడంటే ఇష్టము, ఫలానా దేవుణ్ణి పూజించడం నాకు అభిమతము, ఇలాంటి వాటితో కూడుకొని మన పండుగలు సంక్రాంతి అవ్వచ్చు, దేవీ నవరాత్రులు అవ్వచ్చు, అలాగే వసంత నవరాత్రులు అవ్వచ్చు, వినాయక చవితి అవ్వచ్చు, ఇవన్నీ వాటిలో సమాజంలో ఉన్న కార్యకలాపాలు. ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక పెద్ద ప్రతిష్ఠ కానీ లేకపోతే ఒక ఉత్సవాలు కానీ జరిగితే అన్ని కులాల వాళ్ళు అందరూ కలిసి
అక్కడ తీర్థ ప్రసాదాలు తీసుకుంటారు, గుమ్ముగూడి దేవుణ్ణి ఆరాధిస్తారు. ఇంటికి వచ్చేసరికి చక్కగా తడి బట్టలతోటి వాటితో కూడుకుని పూజ చేస్తారు. అంటే అందరితో కలిసి ఉండే కార్యక్రమాన్ని పాల్గొని ఆ దేవుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఆ తీర్థ ప్రసాదాలు స్వీకరించడం అనేది అది సంస్కృతి. ధర్మము సంస్కృతి రెండు కలబోసుకుని జీవించినప్పుడు మనిషి మహామనిషి అవుతాడు. అది మన పురాణాల్లో చాలా గొప్పగా విశదీకరించి చెప్పింది. మీ గురువు ఎవరు? ఈ పీఠానికి గురు పరంపర ఏమిటి? మా గురుదేవుల పేరు అద్వైతానందేంద్ర సరస్వతి మహాస్వామి. వారు మత్తూరు గ్రామంలో ఉండేవారు. వారు హోళీ నరసీపూర్లో ఉన్న గ్రామంలో, అంటే కర్ణాటకలో, సచ్చిదానందేంద్ర సరస్వతి మహాస్వాములు వారి శిష్యరికం చేసి వారి సన్నిధిలో సన్యసించి వారు కొద్ది కాలము సేవ చేసి మత్తూరు గ్రామానికి వచ్చారు. మొదటి గురువు గారు అద్వైతానందేంద్ర సరస్వతి అయితే మా పరమ గురువులు అంటే ఆయనకు కూడా సన్యాసి ఇచ్చేవారు సచ్చిదానందేంద్ర సరస్వతి స్వాములు వారు. సచ్చిదానందేంద్ర సరస్వతి స్వాములు వారికి కూడా సన్యాసి ఇచ్చేవారు బోధానందేంద్ర సరస్వతి స్వాములు వారు. అలా మా గురు పరంపర తరతరాలకి ఉన్న ఒక సంప్రదాయబద్ధకమైన గురు సంప్రదాయం. ఎందుకంటే అసంప్రదాయవిత్ మూర్ఖవత్ ఉపేక్షణీయాత్ అని ఆదిశంకరాచార్యులు వారు చెప్పి ఉన్నారు. అంటే సంప్రదాయం లేనివాడు మూర్ఖుడు వలె వదిలిపెట్టాలి ఎన్ని శాస్త్రాలు తెలిసినా అని అన్నారు. అంటే మాది సంప్రదాయక పీఠం, గురు పరంపరతో కూడుకున్న పీఠం. ఇది ఒక ట్రెడిషన్. అటువంటి ట్రెడిషన్తో కూడుకున్న గురు సంప్రదాయం ఉన్న విశాఖ శ్రీ శారదాపీఠానికి మేము ఈ యొక్క అద్వైతానందేంద్ర సరస్వతి స్వాముల వారి యొక్క శిష్యులం. విశాఖ శారదాపీఠం ప్రధాన లక్ష్యాలేమిటి? విశాఖ శ్రీ శారదాపీఠం దీని యొక్క ఆలోచన విధానమే వేరు. ఒక ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా ఒక సామాజిక దృక్పథంతో సామాన్య జనులకి కూడా ఈ పీఠం ఎలా చేరువ కావాలి అని నిత్యం పరితపిస్తున్న ఏకైక పీఠం ఏదంటే విశాఖ శ్రీ శారదాపీఠం. అలాగే భగవంతుడు దేవాలయాలు, ధూపదీప కైంకర్యాదులు, పూజలు, యజ్ఞాలు, హోమాలు వీటికే పరిమితం కాకుండా సమాజంలో అనేక రకమైన మానసికమైన ఒత్తిడిలకి, ఆందోళనలకి, అలాంటి వాటికి బలి అయిపోతున్న యువతకి ఏ రకమైన సందేశం ఇచ్చి ఆ యువతని తయారు చేసి ఆశిష్టో దృఢిష్టో బలిష్ట అని వేదంలో చెప్పినట్టుగా మంచి దృఢమైన వాడుగా, ఒక బలిష్ఠుడైనగా, ఒక మానసిక శక్తి కలవాడుగా తయారు చేయడానికి ముందు ఉన్న పీఠం ఏదంటే విశాఖ శ్రీ శారదాపీఠం. ఆ రకంగానే గిరిజన ప్రాంతాలు విశాఖ శ్రీ శారదాపీఠానికి అది ఒక హార్ట్, అంటే ఒక ప్రాణం, ఒక హృదయం. గిరిజన ప్రాంతాలు చాలా అమాయకమైన ప్రజలు, వాళ్ళకి చేరువుగా ఉంటుంది ఎప్పుడు విశాఖ శ్రీ శారదాపీఠం. అలాగే హరిజన వాడలో వాటిలో ఉన్నవాళ్ళు ఇతర మతాల్లో అమాయకంగా చేరిపోతే తిరిగి ఈరోజు కొన్ని సంస్థలు ఏదైతే గర్వాపసి అని చెబుతుందో అది ఎప్పుడో 12 ఏళ్ల క్రితం నుంచే విశాఖ శ్రీ శారదాపీఠం ప్రారంభించింది. కాకినాడ నుంచి అటు ఇచ్చాపురం వరకు, సోంపేట ఇటుపక్క చాలామందిని హిందువులుగా మార్చింది, హిందూ తత్వాన్ని బోధిస్తుంది. భవిష్యత్ తరాలకు శారదాపీఠం ఎలా మార్గనిర్దేశనం చేస్తుంది? ఈ భారతదేశానికి ఉనికి ఏది అంటే ఆదిశంకరాచార్యులు వారు రచించిన అద్భుతమైన జ్ఞాన సంపద. దానినే ప్రస్థానత్రయ భాష్యం అంటారు. భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, వాటికి చాలా విలువ ఉంది. ఋషికేశు, కాశీ, హరిద్వార్ లాంటి ప్రాంతాల్లో ఇతర దేశాల నుంచి ఎంతోమంది విదేశీయులు వచ్చి దాని గురించి పరిశోధన చేస్తారు. అయితే ఈరోజు దురదృష్టం ఏమిటంటే భారతదేశం ఇంత గొప్ప ఫిలాసఫీ, ఆదిశంకరాచార్యుల వారు రచించిన జ్ఞాన సంపద ప్రజలకి దూరం అవుతుంది.
మన వేదాలు ఋషులు అందించిన అద్భుతమైన ఆ సంపదని ఆదిశంకరాచార్యులు వారు జ్ఞానరూపకంగా మనకు అందించిన ఆ సంపద దూరం అయిపోతుంది. దానిని రక్షించాలి అంటే యూనివర్సిటీల్లో దీన్ని ప్రచారం చెయ్యాలి. యూనివర్సిటీల్లో వీటి క్లాసెస్ ఏర్పాటు చెయ్యాలి. సామాన్య జనుల దగ్గర నుంచి మహా పండితుల వరకు భక్తి ఉంటేనే భగవంతుడి యొక్క దర్శనం. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవో సనాతన అన్నారు. దేహంలో జీవుడు సనాతనమైన దేవుడు ఉన్నాడు అని అంటున్నారు. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామి అంతరంగం శ్రీ గురుదేవో భవ ఆదివారం ఉదయం 9:30 రాత్రి 9:30 మీ భక్తి టీవీలో. సామాన్య జనుల దగ్గర నుంచి మహా పండితుల వరకు భక్తి ఉంటేనే భగవంతుడి యొక్క దర్శనం. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవో సనాతన అన్నారు. దేహంలో జీవుడు సనాతనమైన దేవుడు ఉన్నాడు అని అంటున్నారు. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామి అంతరంగం శ్రీ గురుదేవో భవ